హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి వ్లాగ్స్. ఈరోజు మేము మేడారం పోతున్నాం అనమాట. అయితే మేడారం పోయే ముందు మన ఇంట్లో ఉన్న సమ్మక్క సారక్కలకైతే మంచిగా పూజ చేసుకోవాలి. అసలు సడన్గా పోతున్నాము అనుకోలేదన్నమాట. సో ఇంట్లో వరకే చిన్నగా చేసుకున్నాం అనమాట. అది ఎట్లా చేసినాము ఏందనేది ఈరోజు ఫుల్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్లీజ్ అండి, తప్పకుండా అందరూ లైక్ చేయండి వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూస్తున్నారు, చేసుకున్న వాళ్ళు చూడట్లేదు అనమాట. ప్లీజ్ అందరూ చూడండి, ఓకేనా. సో మేమైతే ఇంట్లోనే మాకు చిన్నగా ఫోటో ఉందన్నమాట. ఈ ఫోటో వచ్చేసి మా అమ్ములు మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు మా అత్తమ్మ అయితే మేడారం పోయి తీసుకొచ్చిందనమాట. ఇంకా ఆ ఫోటోనే నా పెళ్ళైనప్పటి నుంచి చేస్తూ ఉంటా పూజ. ఇంకా మొత్తానికైతే మా కిచెన్లో ఒక సైడ్ అయితే ఇట్లా గోడకైతే సమ్మక్క సారగా ప్రతిరూపాలుగా పసుపు రాసుకొని కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అక్కడే ఒక ఫోటో పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే పీట అయితే వేసుకొని ఫోటో పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అమ్మవారు స్వరూపంగా భావించే, అంటే మనం బిల్లం అంటాము కానీ బంగారం అని పిలవాలన్నమాట. సో సమ్మక్క సారలకు ఈ బంగారం అంటే బిల్లం అయితే చాలా ఇష్టం అండి. సో రెండు అయితే తీసుకొచ్చిన. అసలు ఎప్పుడైనా మేము కోడిని కోస్తామన్నమాట, కానీ ఆ రోజే వెళ్ళాల్సి వచ్చింది, అందుకనే కోడిని అయితే కొయ్యలేదన్నమాట. సడన్గా అనుకున్నాము. ఇంకా 2 గుడ్లు తెచ్చి అమ్మవార్లకు అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. అలాగే 2 కొబ్బరికాయలు కూడా కొట్టేసినాను. ఇంకా దీపం వెలిగించి ధూపంతో మంచిగా అగరబత్తులతో అమ్మవారికి అలాగే హారతి ఇచ్చి ఇంకా పూజ అయితే చేసుకున్నాము. సో నెక్స్ట్ అయితే ఇంకా మేము ఆటో బుక్ చేసుకొని ఇంకా మేడారం అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈసారి బస్సులో వెళ్తామన్నమాట. సో ఎప్పుడైనా కారులో వెళ్ళే వాళ్ళము, కానీ ఈసారి కారు మాకు దొరకలేదన్నమాట. ఇంకా మొత్తానికైతే ఉప్పాల్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి హన్మకొండ వరకు అయితే బస్సులో వెళ్ళినాము. అక్కడి నుంచి మళ్ళీ మేడారం అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మొత్తానికైతే బస్ అయితే ఎక్కినాము, స్టార్ట్ అయిపోయినాం కూడా. ఇంకా మా కన్యగాడు అయితే మస్తు సతాయిస్తున్నాడు. జస్ట్ లంచ్ చేసుకున్నాము, అంటే అమ్మవారికి పెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, అదైతే వండేసినాము, తినేసి ఇంకైతే బయలుదేరామని చెప్పాను కదా. ఇంకా మొత్తానికైతే వెళ్తూ ఉన్నాము. మధ్యలో ఇంకా గాలికి మంచిగా హాయిగా నిద్రపోతూ ఉన్నారు పిల్లలు కూడా. సో మా హస్బెండ్ కూడా నిద్రపోయిందనమాట. ఇంకా నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది, కానీ అందరం పండుకుంటే మళ్ళీ లగేజ్ ఫోన్లు అన్నీ ఎవరు చూసుకుంటారు. సో మొత్తానికైతే నేను అలా పడుకున్నట్టు యాక్టింగ్ చేసిన, నేను అస్సలు పండుకోలేదన్నమాట. సో మంచిగా గాలి అలాగే పచ్చగా చెట్లు అవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంటుంది. సో ఎప్పుడో ఒకసారి వెళ్తామన్నమాట, ఎక్కువ మేమైతే ఎక్కడికి వెళ్ళామన్నమాట. సో 2 ఇయర్స్కి ఒకసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్ళినామన్నమాట. అయితే మనకు మేడారం పోయే మధ్యదారిలో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట, ఘట్ట మైసమ్మ టెంపుల్ అనేసి. సో ఆ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలంట. సో ఫస్ట్ అక్కడే సమ్మక్క సారక్క దేవుడు అయితే అక్కడే వెలిసినారని నాకు మా అన్న చెప్పిండు. ఇంకా ఎవరైనా కానీ మేడారం పోయే ముందు ఖచ్చితంగా గుడికి వెళ్ళి తప్పకుండా కొబ్బరికాయ కొట్టి మేడారం పోయేటప్పుడు ఖచ్చితంగా ఈ అమ్మవారికి అట్లనే పోయామన్నమాట. ఇంకా మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళినాము. సో ఫస్ట్ అయితే అందరం కాళ్ళు కడుక్కోవాలి కాబట్టి ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఒక 30 మెంబర్స్ అయితే ఉన్నామన్నమాట. అందరం అయితే మంచిగా కాళ్ళు అయితే కడిగేసుకుంటున్నాము. ఇంకా మధ్య మధ్యలో మా కోడలు అనమాట అల్లరి చేస్తూ ఉంటుంది వీడియో తీస్తుంటే. ఇంకా మెల్లిగా వెళ్తామన్నమాట. పెద్దల కంటే పిల్లలే సంత ఎక్కుందనమాట. మా పిల్లలే మస్తు మంది ఉన్నారు. మా పిల్లలు మొత్తం 4, ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు 2, మొత్తం 6 మంది పిల్లలు అనమాట. మస్తు అంటే మస్తు ఎంజాయ్ ఇక్కడ పోతే. ఇంకా మొత్తానికైతే టెంపుల్ లోపలికి అయితే అడుగు పెట్టేసిన. ఫస్ట్ మన కడప మొక్కాలి కాబట్టి ఫస్ట్ గంట కూడా కొట్టేసిన అనమాట. గంట కొట్టి లోపలికైతే వెళ్తున్నా అనమాట. సో అమ్మవారు అయితే ఇక్కడ ఉందన్నమాట. మీరు కూడా అందరు మంచిగా మొక్కుకోండి, అందరు బాగుండాలి, అందరు అనుకుంది నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము కూడా అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అమ్మవారిని అయితే. మొత్తానికైతే హారతి కూడా తీసుకున్నాను, మీరు కూడా హారతి తీసుకోండి. సో మొత్తానికైతే దర్శనం కూడా అయిపోయింది. ఎక్కువ రష్ లేరనమాట, త్వరగా అయిపోయిందనమాట.
మెయిన్గా చిన్న గుడి అనమాట. అది చిన్న గుడి అయినా చాలా ఫేమస్ టెంపుల్ అంట. తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి మా హస్బెండ్ అయితే అందరికీ కూడా ఆ కొబ్బరి నీళ్ళు అయితే వస్తుంది అనమాట. మా కనిగాడు చేతులు పడుతున్నాడు కానీ కింద పోతా ఉంది. తర్వాత బడికైతే తాగిపించినాము. సో అట్లా అందరం అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మంచిగా అనిపించింది టెంపుల్ అయితే. ఫస్ట్ టైం అయితే నేను రావడము. ఇది అయితే మేడారంకి వెళ్ళడం సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయినప్పుడు నాకు అది గుర్తు లేదనమాట. ఇంకా మొత్తానికి అయితే టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. మంచిగా మొక్కేసుకున్నాము. సో ఇప్పుడైతే నెక్స్ట్ అక్కడ బాగా మక్క బుట్టలు అయితే అమ్ముతారు అనమాట. మంచిగా అంటే ఎక్కువ రెడీ చెప్పారు. ఫస్ట్ 30 రూపాయలకు ఒకటి అని చెప్పారు. మేము తర్వాత 50కి 3 అట్లా ఇవ్వని మాట్లాడుకొని అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే ఏదైనా కనబడితే ఊరుకుంటారా, అస్సలు ఊరుకోరనమాట. మొత్తానికి అయితే ఒక మంచిగా 8, 8 కంకులు అయితే తీసుకున్నాము. అంటే మక్క బుట్టలు అనమాట. అవి తీసుకొని మంచిగా తినుకుంటా ఇంకా ఏమంటారు మేడారంకి అయితే పోతున్నాం అనమాట. సో అందరం అయితే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాము. సో ఫైనల్గా కంకులు తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మేడారం అయితే ఓనికే రెడీ అవుతున్నాము. సో నైట్ వరకు చేరుకుంటాం అనుకుంటా. మంచిగా అయితే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నాం మేమైతే. కాకపోతే కంకులు అయితే జర మంచిగా లేవన్నమాట, ముదిరిపోయినాయి. అందులో నిమ్మకాయ ఉప్పు ఉంటే మంచిగా ఉండు, కానీ అది కూడా లేదనమాట. ఇంకా మొత్తానికైతే పిల్లలు ఊకోరు కదా, ఏదో ఒకటి తీసుకునే దాకా వాళ్ళు అస్సలే ఊకోరు. మొత్తానికైతే దర్శనం అయిపోయింది, కంకులు తీసుకున్నాం, తిన్నాము. ఇంకా అందరం అయితే మంచిగా కార్లో ఎక్కినాం అనమాట. కార్ ఉంటుంది మధ్యలో ఏంది అని అనుకుంటారా, హన్మకొండకు వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళు కార్ తీసుకొచ్చారు. అలా కార్లో మళ్ళీ అందరం కలిసి పోయినామన్నమాట. సో మొత్తానికైతే కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేడారం అయితే పోతున్నాం అనమాట. సో ఇప్పుడు కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను. సో ఫొటోస్ కూడా చూడండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.